ఇంకో చర్చ జరుగుతోంది. ఇండియా ఫ్రెండ్సా, మోడీ ఫ్రెండ్సా అనేది ఒక డిబేట్ నడుస్తుంది ఇక్కడ. అంటే ఇరాన్ ఎప్పటి నుంచో భారత్తో సాంస్కృతికంగా, వారసత్వంగా, కల్చరల్గా అన్ని రకాలుగా ఒక అనుబంధం ఉన్న దేశం అనేది ఒక చర్చ. ఖమేనీ మృతి తర్వాత భారత్ దాన్ని ఖండించలేదు అన్నది ఒక గత 4-5 రోజులు ఒక చర్చ జరిగింది. ఇజ్రాయిల్, అమెరికా చర్యకు కొంత అనుకూలంగా ఉన్నాయి భారత్ వేస్తున్న అడుగులు అన్నది కొంత అంతర్జాతీయ సమాజంలో ఒక చర్చ జరిగింది. కానీ లేటెస్ట్గా ఖమేనీ మృతికి విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ వెళ్ళి సంతాపం ప్రకటించారు. ఏంటి స్ట్రాటజీ? అంటే అటు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నట్టు, ఇటు వీళ్ళకి సపోర్ట్గా ఉన్నట్టు అనేది కరెక్ట్ విధానమేనా? రైట్. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ 2+2 = 4 ఓకే అనేది అంతర్జాతీయ సంబంధాల్లో అసలు వర్కౌట్ అవుతుంది సార్. 2+2 4 అవుద్ది అనేది ఓన్లీ మ్యాథమెటిక్స్లో, స్టాటిస్టిక్స్లో వర్కౌట్ అవుద్ది. కానీ అంతర్జాతీయ లాజిస్టిక్స్లో, అంతర్జాతీయ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో, అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ గ్లోబల్ పాలిటిక్స్, గ్లోబల్ జియో పాలిటిక్స్, గ్లోబల్ టెక్నాలజికల్, జియో టెక్నాలజీ, జియో పాలిటీ, జియో ఎకానమీ, జియో స్ట్రాటజీ, ఈ మాటల్లో ఇది 100% 2+2 = 4 అనేది వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇక్కడ ఎమోషన్ని కొద్దిగా పక్కన పెట్టి భారతదేశానికి సంబంధించినంత వరకు మన 140 కోట్ల మంది జనాభాని రక్షించుకోవటము మొదటి ప్రయారిటీ. రెండో ప్రయారిటీ 1 కోటి పైగా ఉన్న భారతీయులు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ కానీ ఇంకా వేరే వేరే దేశాల్లో ఉన్న భారతీయులను కానీ ఎలా కాపాడుకోవాలి అనే దాని మీదే మన పూర్తి ఏకాగ్రత. 2 లక్ష్యాలు. ఆ లక్ష్య సాధనలో భాగంగా ఇజ్రాయెల్కి చెప్పాల్సింది ఇజ్రాయెల్కి చెప్తాం, ఇరాన్కి చెప్పాల్సింది ఇరాన్కి చెప్తాం, డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి చెప్పాల్సింది అమెరికాకి చెప్తాం. అట్లానే ప్రపంచానికి మిగతా దేశాలకి ఏ మెసేజ్ ఇవ్వాలో అలానే ఇస్తాం. ఇక్కడ ప్రామాణికం ఏంటంటే నేషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా, జాతీయ భద్రత, జాతి రక్షణ, జాతి ప్రయోజనాలు, భారతదేశ ప్రయోజనాలు, భారతదేశ వెల్ఫేర్ని ఆ శ్రేయస్సు అనేది మనకి ఇంపార్టెంట్, భారతీయుల శ్రేయస్సు. దానికి అనుగుణంగా మనం స్టెప్స్ వేయటం అనేది లాజికల్, రేషనల్, సిస్టమాటిక్ అండ్ ఎమోషనల్ ఆల్సో ఫ్రమ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళ ఎమోషన్స్ కాదు, మన ఎమోషన్ చాలా ఇంపార్టెంట్. మనల్ని, మన తోటి భారతీయులను కాపాడుకొని, మనకి ధర్మం కూడా అదే చెప్పింది కదా సార్, ప్రకృతి ధర్మం కూడా, ఫస్ట్ సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ థింక్ అబౌట్ హౌ టు సేవ్ అదర్స్. అలాగని అదర్స్ ని సేవ్ చేసే పరిణామ క్రమంలో మనల్ని మనం లూజ్ కాకుండా, భారతదేశం లూజ్ కాకుండా, భారతదేశం ఓడిపోకుండా, భారతదేశానికి నష్టం జరగకుండా మనం చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేయాలండి. డిప్లొమసీ అనేది రేజర్ షార్ప్ ఎడ్జ్ మీద నడిచే, అంటే రైడింగ్ ఆన్ ద టైగర్ అంటారు సార్, పులి మీద స్వారీ. ఏది దౌత్యం అనేది చాలా జాగ్రత్తగా ప్రతి మాట, ప్రతి యాక్షను పబ్లిక్ సెంటిమెంట్ని, గ్లోబల్ పబ్లిక్ సెంటిమెంట్ని అర్థం చేసుకొని వేయాల్సిన అవసరం అండి. ఇప్పుడు కంప్లీట్గా నా అప్పీల్ ఏంటంటే మీ ద్వారా సతీష్ సార్, 10 టీవీ చూస్తున్న మన వాళ్ళందరికీ నా అప్పీల్ ఏంటంటే కుల మత ప్రాంతాలు మర్చిపోయి పార్టీలకు అతీతంగా బీజేపీనా, కాంగ్రెసా, లేకపోతే టీఆర్ఎస్ఆ, బీఆర్ఎస్ఆ, వైఎస్ఆర్సీపీనా, లేకపోతే కమ్యూనిస్టా, లేకపోతే జేఎస్పీనా, జనసేన, టీడీపీనా, ఇవన్నీ మర్చిపోయి, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా మర్చిపోయి పరిపూర్ణంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తా అనవసరమైన సోషల్ మీడియా ప్రచారాలు చేయకుండా చాలా జాగ్రత్తగా మనం ప్రపంచ వ్యవహారాలను గమనిస్తా, శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం కావాలి. కాబట్టి రాబోతున్న రోజుల్లో ఎలా మారబోతుందో ఎవరికీ తెలియదు. ఈ యుద్ధ యొక్క పరిణామాలు ఆర్థికంగా కానీ, ధరలు కానీ, డీజిల్ పెట్రోల్ కానీ, లేకపోతే మనము ఇప్పుడు నేను వాడే బట్టల దగ్గర నుంచి, మీరు వేసుకునే బట్టల దగ్గర నుంచి ప్రతిదీ 80% గ్లోబల్ ట్రేడ్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే షిప్పింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ షిప్పింగ్ ని కాపాడుకోవడానికి స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ అనే జలసంధి, లేకపోతే మలక్కా స్ట్రైట్స్ అనే జలసంధి, బాబెల్ మందేబు, పనామా కెనాలు, సూయజ్ కెనాలు లాంటి ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్ ని కాపాడుకోవటం అనేది మన నేవీ కోస్ట్ గార్డ్ చేస్తుంది. మనం ఏం చేయాలంటే భారతదేశ పౌరులుగా భారతదేశం లోపల ఉన్న మనము కుల మత వాళ్ళకి అతీతంగా సెక్యులరిజం, లౌకిక రాజ్యము, అందరినీ కలుపుకొని, అన్ని కులాలని మతాలని కలుపుకొని మన జెండా ఒకటే, త్రివర్ణ పతాకం. మన ఎజెండా భారతదేశం యొక్క సంరక్షణ, అంతర్గతంగాను బాహ్యపరంగాను. దానికి సంబంధించి మనం ఏం చేయాలి అంటే
నో రూమర్స్, నో రూమర్ మాంగరింగ్, Right. లేనిపోయిన మాటలు, లేనిపోయిన వ్యవహారాల్లో తలదూర్చకుండా పూర్తి సపోర్టు, ఒకటే ఒక లక్ష్యం, దేశ సమగ్రత, ఇంటిగ్రిటీని కాపాడుకుంటా Okay. నేషనల్ విల్, మన నేషనల్ విల్ రైట్. అనేది ఉండాలి సార్.